అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, భారీగా భూకంపం సంభవించినట్లుగా తెలుస్తా ఉంది కదా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయా, ఏంటి వివరాలు? ఖచ్చితంగా నరేష్, ఏదైతే 7.7 అంటే అది సాధారణమైనటువంటి తీవ్రత కాదు. మామూలుగా 5.5 వస్తేనే ఈ యొక్క భూకంపం యొక్క నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఉంటుంది. 7.7 అంటే ఇది చాలా ఎక్కువనే చెప్పొచ్చు. గతంలో మనం చూసాం నేపాల్లో కూడా 6.5, 6.6 వస్తేనే అక్కడ ఉన్నటువంటి చారిత్రక కట్టడాలు కూడా చాలా నేలమట్టమయ్యాయి. వేలాది మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు 7.3 అంటే ఇది చాలా ఎక్కువనే చెప్పొచ్చు. 7.7 మయన్మార్ లో వచ్చింది, అదేవిధంగా బ్యాంకాక్ లో రిక్టర్ స్కేల్ పై 7.3 వచ్చింది. సో ఇది రెండు కూడా భారీగా ఎక్కువనే చెప్పొచ్చు. ప్రధానంగా మయన్మార్ ఈ భూగర్భ పలకాల కదలికలకు సున్నితమైనటువంటి ప్రాంతాల్లో కారణంగా గతంలో కూడా ఎన్నో భూకంపాలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఇక్కడ భారీ భూకంపాల చరిత్ర కూడా ఉంది. కాబట్టి మయన్మార్ లో ఈ రోజు ఏదైతే మధ్యాహ్నం ఈ భారీ భూకంపం సంభవించింది, మన ఇండియా ప్రకారం అంటే భారత కాలమాన ప్రకారం చూసుకుంటే 1:30 ప్రాంతంలో ఈ సమయం జరిగినట్లుగా తెలుస్తుంది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం దాటికి అనేక భవనాలు కూడా కూలిపోయాయి. ఆస్తి నష్టం కూడా భారీగానే సంభవించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. స్థానిక నివాసితులు అక్కడ ప్రకంపనలు 5 నిమిషాలకు పైగా కొనసాగినట్లుగా తెలుపుతూ ఉన్నారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూడా ఈ భూకంపం ప్రభావం కనిపించింది. బ్యాంకాక్ లో అయితే రిక్టర్ స్కేల్ పైన 7.3 తీవ్రతతో భూమి కనిపించింది. దీంతో భవనాలు కూలి ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం మయన్మార్ లోని మొనియా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా గుర్తించారు. ప్రకంపనలు ఈ మయన్మార్ తో పాటు థాయిలాండ్ లోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రాంతాల్లో కూడా కనిపించాయి. థాయిలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టింది. అత్యవసర సేవల బృందాలు, అదేవిధంగా అగ్నిమాపక దళాలు, వైద్య బృందాలు సహాయక చర్యలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూకంపాల కారణంగా సంభవించినటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు, కానీ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. వీటి వివరాలు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. గతంలో కూడా మనం మయన్మార్ లో గతంలో 2016లో 6.8 తీవ్రత వచ్చినటువంటి భూకంపం చూసుకుంటే అప్పుడు 2016 ఆగస్టు 24న ఈ 6.8తో వచ్చింది. అదే చివరి భూకంపం అక్కడ. అయితే అప్పుడు మగ్వే ప్రాంతంలో సంభవించినటువంటి భూకంపం రిక్టర్ స్కేల్ పైన 6.8 తీవ్రత నమోదైంది. దీనివల్ల చాలా పురాతనమైనటువంటి ఆలయాలు, పగోడాలు కూడా ధ్వంసమయ్యాయి. 185 మంది పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. స్థానికంగా అనుభవించినటువంటి ఏదైతే బంగ్లాదేశ్, థాయిలాండ్, ఇండియాలో కూడా ఈ ప్రకంపనలు సాగాయి. ఈ రోజు వచ్చినటువంటి ఈ యొక్క భూకంపం కారణంగా మయన్మార్ థాయిలాండ్ సరిహద్దు వద్ద కూడా ఈ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆస్తి నష్టం కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. నరేష్, ముఖ్యంగా ఈ మయన్మార్ చరిత్రలో అత్యంత విధ్వంసకరమైనటువంటి భూకంపాలు కూడా చాలా వచ్చాయి. అప్పటి దేశ రాజధాని అయినటువంటి రంగూన్ లో కూడా భారీ నష్టాలు జరిగాయి. ఈ భూకంపాల వల్ల అనేక భవనాలు కూడా కూలిపోయాయి. గతంలో మనం చూసుకుంటే ఏదైతే మయన్మార్ ముఖ్యంగా ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రభావం కింద లేదు, కానీ అది ఇండో ఆస్ట్రేలియా, అదేవిధంగా యూరోపియన్ టెక్టానిక్ పలకాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం భూకంపాల వల్ల అత్యంత సున్నితంగా ఉంటుంది. సో ఈ పలకాల రేఖల వెంట ఉన్నందువల్ల ఈ యొక్క మయన్మార్ తరచూ తక్కువ నుంచి అధిక తీవ్రత కలిగినటువంటి భూకంపాలకు లోనవుతూ ఉంటుంది. గతంలో సంభవించినటువంటి భూకంపాలు ప్రధానంగా మగ్వే, షాస్ రాష్ట్రం, అదేవిధంగా రాంగూన్, థాయిలాండ్ సరిహద్దు ప్రాంతాలకు ప్రభావితం చేశాయి ఎక్కువగా. మయన్మార్ లో అయితే భారీ భూకంపాలకు ప్రభావిత ప్రాంతాలుగా పగోడాలు, పురాతన చారిత్రక స్మారకాలు కూడా ఉన్నటువంటి ప్రాంతాలు, అవన్నీ కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటాయంటూ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. ఈ రోజు సంభవించినటువంటి ఈ యొక్క భారీ భూకంపం కారణంగా పురాతన చారిత్రక స్మారకాలు చాలా ధ్వంసమైనట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.